హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన అమరావతి రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకు గూడా గృహ సముదాయాలనైతే నిర్మిస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ పనులు ఎంతవరకొచ్చాయి? ఎక్కడ నిర్మిస్తున్నారు? ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారు? అనే మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్‌లో వీడియో చూస్తున్నారో వారు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్‌లో ఓన్లీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎయిదర్ గవర్నమెంట్ అప్డేట్స్ గానీ, జాబ్ రిలేటెడ్ నోటిఫికేషన్స్ అయినా ఏదైనా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషనే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక టాపిక్‌లో భాగంగా మన అమరావతి రాజధానిలో ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి అదేవిధంగా మంత్రులకి, హైకోర్టు జడ్జిలకి, ఐఏఎస్, ఐపీఎస్ విధంగా గ్రూప్ 4 అధికారులకి గృహ సముదాయాలనైతే నిర్మిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి గృహ సముదాయాలను ఎక్కడ నిర్మిస్తుంది అంటే రాయపూడి వద్ద సీడ్ యాక్సిస్ రోడ్డుకి పక్కనే ఈ ఎమ్మెల్యేల టవర్లనైతే నిర్మిస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న టవర్ల మొత్తం 12 ఫ్లోర్లతో మొత్తంగా 288 ఫ్లాట్లనైతే ఇక్కడ నిర్మిస్తున్నారు. అంటే 12 టవర్లనైతే నిర్మిస్తున్నారు. ఈ ఒక్కో టవర్ విస్తీర్ణం వచ్చేసరికి అంటే ఫ్లాట్ విస్తీర్ణం వచ్చేసరికి 3500 ఎస్ఎఫ్టీతో అయితే ఇవి నిర్మిస్తున్నారు. ఒక్కొక్క ఫ్లాట్‌కొచ్చేసరికి 3-4 బెడ్‌రూమ్సు, హాలు, కిచెను అదేవిధంగా పని మనిషి ఉండటానికి కూడా చిన్న రూమునైతే కేటాయిస్తున్నారు. ఇక బాల్కనీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్లు పెట్టుకోవడానికి ఒక్కొక్క ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకొచ్చేసరికి 2, 3 కార్లు పెట్టుకునే విధంగా అయితే ఈ బాల్కనీ కూడా నిర్మిస్తున్నారు. ఇక వీటి మొత్తాన్ని బడ్జెట్ వచ్చేసరికి 700-800 కోట్ల వరకైతే వీటికి బడ్జెట్ అనేది కేటాయించడం జరిగింది. ఇవి మొత్తం మార్చి 31 కల్లా పూర్తి చేసి గవర్నమెంట్‌కి అందించాలని ఎన్‌సీసీ సంస్థ భావిస్తుంది.